హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఇంటి ముందు వేసే ముగ్గు యొక్క విశిష్టత గురించి, ముగ్గులో పసుపు కుంకుమ వేయవచ్చా, ముగ్గు వేసేటప్పుడు ఆడవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఇంటి ముందు వేసే ముగ్గు అనేది భారతీయ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం కలిగిన ఒక శుభ చిహ్నం. ఇది కేవలం అలంకార ప్రయోజనానికి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక, శాస్త్రీయ మరియు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేసే సాంప్రదాయం. ఇప్పుడు మనం ముగ్గుకు ఉన్న విశిష్టత గురించి తెలుసుకుందాం. శుభప్రదమైన సంకేతం. ముగ్గు శుభత, సంతోషం, సంపదల చిహ్నంగా భావిస్తారు. ఇది నిత్యం మన ఇంటికి శుభతను ఆకర్షించే మార్గం. ఆహ్వాన చిహ్నం. ముగ్గు వేసే ఆనవాయితీ దేవతలకు, గృహిణులకు ఆహ్వానం పలికే చిహ్నంగా ఉంటుంది. ఇది ఇక్కడ ధర్మం ఉంటుంది అని తెలిపే సంకేతం. నెగిటివ్ శక్తుల నివారణ. మంచి ముగ్గు దుర్భూత శక్తుల్ని ఇంటికి దగ్గరికి రానియకుండా ఆపుతుందని నమ్మకం. ఆరోగ్యపరంగా ప్రయోజనం. పారంపర్యంగా ముగ్గును బియ్యపిండితో వేస్తారు. ఇది చిన్న చిన్న పురుగులకు ఆహారంగా మారి గృహశుద్ధికి సహాయపడుతుంది. సౌందర్య శాస్త్రం. శాస్త్రీయ ప్రాముఖ్యత. ప్రతిరోజు ముగ్గు వేయడం మన చేతికి వ్యాయామం లాంటిది. అలాగే భూదేవికి పూజ చేయడంలా భావిస్తారు. ముగ్గు వేసేటప్పుడు ఆడవాళ్ళు తీసుకోవలసిన ముఖ్య జాగ్రత్తలు. ముఖ్యంగా శుభ్రమైన బట్టలు ధరించాలి. చీర, చుడీదార్ మొదలైనవి. పెద్దవాళ్ల అనుమతి లేకుండా రాత్రి లేదా పీకు మధ్యాహ్నం ముగ్గు వేయకూడదు. శుభస్నానం అనంతరం మాత్రమే ముగ్గు వేయాలి. మంచి భావంతో దేవుడిని తలుచుకుంటూ వేయాలి. కోపంగా, అలజడిగా వేయకూడదు. పాదాలతో ముగ్గు మీద నడవకూడదు. ఇతరులు నడిచే చోట కాకుండా ఇంటి ముందు కొంచెం పక్కకు వేయడం ఉత్తమం. ఆర్తవ ధర్మ సమయంలో అంటే పీరియడ్స్లో ముగ్గు వేయరాదు. అసలు ముగ్గులో పసుపు కుంకుమ వేయవచ్చా? అవును, పసుపు మరియు కుంకుమను ముగ్గులో వేయడం ఒక శుభకార్యంగా భావిస్తారు. పసుపు శుభతను సూచిస్తుంది. ఇది లక్ష్మీదేవికి ఇష్టమైనది. కుంకుమ శక్తిని సూచిస్తుంది. ఇది పార్వతీదేవి రూపం. ప్రత్యేకంగా వ్రతాలు, పండుగలు, పౌర్ణమి, శ్రావణ మాసం వంటి వాటిలో ముగ్గులో పసుపు కుంకుమలు వేయడం అత్యంత శుభమైనది. ఉదయాన్నే వేయాలి. సూర్యోదయానికి ముందు లేదా వెంటనే ముగ్గు వేయడం శుభం. ఆలస్యంగా వేయడం వలన శుభత తగ్గుతుంది. పండుగ రోజుల్లో ముగ్గు మధ్యలో దీపం వెలిగించడం విశేష శుభప్రదం. రాత్రిపూట చీకటి పడిన తరువాత సాధారణంగా ముగ్గు వేయరు. కేవలం శ్రాద్ధం, కార్తీక దీపారాధన వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే వేయవచ్చు. చివరిగా, ముగ్గు అనేది నిత్యం ఇంట్లో శుభశాంతులు ఉండేందుకు మనం చేసే చిన్నదైన బట్ శక్తివంతమైన కార్యం. దీన్ని మన పూర్వీకులు ఎంతో భక్తితో పాటించారంటే దానికి ఉన్న ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.